సర్వ్లెట్స్లో ఏ విధంగా ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేయాలి అనేది ఈ సెషన్లో చూస్తాం. మరి ఒక సర్వ్లెట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు లేదంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏదైనా ఎక్సెప్షన్ రైజ్ అయితే వెబ్ కంటైనర్ అనేది వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో దానికి సంబంధించిన అంటే ఆ ఎక్సెప్షన్ టైప్కి సంబంధించిన మ్యాచింగ్ని చెక్ చేస్తుంది. అంటే ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ రైజ్ అయింది, దానికి సంబంధించిన యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలి అనేదానికి, అంటే ఎక్సెప్షన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేదానికి వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో సెర్చ్ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఈ యొక్క వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో మనం ఈ యొక్క ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేసేదానికి ఎర్రర్ పేజ్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. మరి ఈ ఎర్రర్ పేజ్ ఎలిమెంట్లో సర్వ్లెట్లో వచ్చిన రకరకాల ఎక్సెప్షన్స్ లేదంటే HTTP స్టేటస్ కోడ్స్ని వాటికి సంబంధించిన హ్యాండ్లర్స్ని ఏ విధంగా టేకప్ చేయాలనేది మనం సెట్ చేయడం జరుగుతుంది. మరి జనరల్ ఒక వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ చూసినట్లయితే ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఎక్సెప్షన్స్ అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. మామూలుగా సర్వ్లెట్ దీని కింద యొక్క ఏ సర్వ్లెట్ నేము ఏ క్లాస్ అయితే ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేస్తుందో, అంటే ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసే కోడ్ ఏ సర్వ్లెట్ కింద రాసామో ఆ సర్వ్లెట్స్ని ఇవ్వాలి. అదేవిధంగా మామూలుగా సర్వ్లెట్ మ్యాపింగ్ కూడా ఇవ్వాలి, అంటే క్లాస్ యూఆర్ఎల్ ప్యాటర్న్. సో అంటే ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లర్ అనే దాని కింద ఈ యొక్క ఎక్సెప్షన్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే దానికి సంబంధించిన కోడ్ ఉన్నదన్నమాట. మరి ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ వచ్చాయి అనేది కంటిన్యూషన్గా ఆ వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో చూసినట్లయితే ఇక్కడ ఎర్రర్ పేజ్ అనే ఎలిమెంట్ ద్వారా ఎర్రర్ కోడ్ రిలేటెడ్ ఎర్రర్ పేజెస్ ఏ విధంగా ఉంటాయంటే, ఎర్రర్ కోడ్ ఏ విధమైన ఎర్రర్ కోడ్ వచ్చింది, దానికి హ్యాండిల్ చేసేదానికి లొకేషన్ ఏంటి, యూఆర్ఎల్ అనమాట. ఎర్రర్ హ్యాండ్లర్ అనే సర్వ్లెట్ నేము లొకేషను ఇవ్వడం జరిగింది. అట్లనే 404కి అయితే ఇట్లా 403 ఎర్రర్ కోడ్ వచ్చినట్లయితే మళ్ళీ దీనికి ఇట్లా అట్లా ఏ కోడ్కి ఏ విధంగా ఎక్సెప్షన్ని ఆ యొక్క హ్యాండ్లర్ లొకేషన్ని ఇవ్వాలి అనేది మనం సెట్ చేయొచ్చు. మరి కోడ్స్ కాకుండా ఎక్సెప్షన్ టైప్ని బేస్ చేసుకొని, అంటే ఎర్రర్ కోడ్ కాకుండా ఎక్సెప్షన్ టైప్ ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వచ్చింది అనే దాన్ని బట్టి చూసినట్లయితే ఇక్కడ ఎక్సెప్షన్ టైప్ అని ఇవ్వాలి. చూడండి, పైన ఎర్రర్ కోడ్ అని ఇచ్చాం, ఇక్కడ ఎర్రర్ కోడ్ బదులు ఎక్సెప్షన్ టైప్ అని ఇచ్చాం. ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వచ్చింది, జావా ఎక్స్ సర్వ్లెట్ డాట్ సర్వ్లెట్ ఎక్సెప్షన్ వచ్చినట్లయితే దానికి హ్యాండ్లర్ ఏంటి. అదే ఇంకొక టైపు జావా ఐఓ డాట్ ఐఓ ఎక్సెప్షన్ ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్ వచ్చినట్లయితే దానికి హ్యాండ్లర్ ఏంటి. ఇట్లా నంబర్ ఆఫ్ ఎక్సెప్షన్ టైప్స్కి నంబర్ ఆఫ్ హ్యాండ్లర్స్ని మనం కంటిన్యూస్గా ఈ యొక్క వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో మనం డిఫైన్ చేయొచ్చు. అయితే ఈ యొక్క ఎక్సెప్షన్ టైప్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది హ్యాండ్లర్ ఇట్లా రాయకుండా అన్ని ఎక్సెప్షన్స్ టైప్స్ని హ్యాండిల్ చేసేదానికి మీకు ఇక్కడ సింపుల్గా ఎక్సెప్షన్ టైప్ జావా డాట్ లాంగ్ డాట్ థ్రోయబుల్ అని ఇస్తే ఇది అన్ని ఎక్సెప్షన్స్ని, అంటే రకరకాల ఎక్సెప్షన్ టైప్స్ని ఇది అట్ ఎ టైం హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. అన్నిటికీ సంబంధించిన ఒకే లొకేషన్ని మనం సెట్ చేయొచ్చు. అంటే ఇదంతా ఇక్కడ 2 సార్లు ఇచ్చాము కదా, 2 సార్లు ఇవ్వక్కర్లేదు, ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది జనరల్గా ఉంటుంది. మరి
ఇక్కడ అట్రిబ్యూట్ రిక్వెస్ట్ అట్రిబ్యూట్స్ చూసినట్లయితే ఇవి ఇక్కడ జావా ఎక్స్ డాట్ సర్వ్లెట్ డాట్ ఎర్రర్ డాట్ స్టేటస్ కోడ్ ఏముంది అనేదానికి ఇది స్టేటస్ కోడ్ని చూపిస్తుంది. అట్లనే ఎక్సెప్షన్ టైప్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వచ్చింది అనేదానికి ఇది ఎక్సెప్షన్ మెసేజ్ ఏంటి, ఇట్లా రకరకాల అట్రిబ్యూట్స్ వాటి యొక్క డిస్క్రిప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి మనం ఇప్పుడు ఎక్సెప్షన్ని లేదంటే ఎర్రర్స్ని హ్యాండిల్ చేసేదానికి ఒక ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుందో చూస్తాం. మరి ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లర్ అనే ఒక సర్వ్లెట్ని రాసామండి. ఇందులో థ్రోయబుల్ అనేదాన్ని ఒక ఆబ్జెక్ట్గా తీసుకొని దానికి ఏం అసైన్ చేస్తున్నాం, అట్రిబ్యూట్స్ రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్స్ అండ్ ఈ యొక్క ఎక్సెప్షన్ ఏదైతే రైజ్ అయిందో దానికి సంబంధించిన ఎర్రర్ డాట్ ఎక్సెప్షన్ దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఇవ్వడం జరిగింది థ్రోయబుల్లో. అట్లనే స్టేటస్ కోడ్లోకి ఏమి స్టోర్ చేస్తున్నాం అంటే రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్స్ స్టేటస్ కోడ్, దీన్ని స్టోర్ చేయడం జరుగుతుంది. మరి సర్వ్లెట్ నేమ్ అంటే మేబీ ఏ సర్వ్లెట్ ద్వారా ఎక్సెప్షన్ రైజ్ అయింది అనే దానికి దీంట్లో స్టోర్ చేస్తాం అనమాట. ఇఫ్ సర్వ్లెట్ నేమ్ ఈక్వల్ టు నల్, సర్వ్లెట్ నేమ్ అన్నోన్ అని ఇవ్వడం జరుగుతుంది. సర్వ్లెట్ నేమ్ ఏమి రానట్లయితే అన్నోన్ అని తీసుకుంటాం. లేదంటే ఇక్కడ నెక్స్ట్ స్ట్రింగ్, ఇంకొక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ తీసుకొని దాంట్లో URI ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్స్ అని దాని రిక్వెస్ట్ URIని దాంట్లో తీసుకోవడం జరుగుతుంది. అది నల్ అయినట్లయితే మళ్ళీ అన్నోన్ అని ఇస్తాం అన్నమాట. ఇప్పుడు మిగతా రిమైనింగ్ ప్రాసెస్ అంతా మామూలుగా ఉంటుంది. టైటిల్స్ ఇవ్వడం ఇవంతా ఇక్కడ కామన్. ఇఫ్ థ్రోయబుల్ ఈక్వల్ టు నల్ అండ్ స్టేటస్ కోడ్ ఈక్వల్ టు నల్, ఎర్రర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్సింగ్ అనే మెసేజ్ హెడ్డింగ్ టైప్ 2 ద్వారా ప్రింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లీజ్ రిటర్న్ టు ది అనిచ్చి మన యొక్క హోమ్ పేజ్ లొకేషన్ని ఇక్కడ సెట్ చేస్తాం. ఆఫ్ కోర్స్ 8080 బదులు జస్ట్ 80 ఇస్తాం. మన యొక్క హోమ్ పేజ్కి వెళ్తుందన్నమాట. ఎప్పుడు ఈ థ్రోయబుల్ స్టేటస్ కోడ్ రెండు కూడా నల్ అయినట్లయితే. స్టేటస్ కోడ్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే స్టేటస్ కోడ్ అంటే ఏదో ఒకటి 404 ఏదో ఒక స్టేటస్ కోడ్ వచ్చినట్లయితే ఆ యొక్క స్టేటస్ కోడ్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఎల్స్ స్టేటస్ కోడ్ కాకుండా ఎర్రర్ ఏదన్నా అయితే ఎర్రర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. సర్వ్లెట్ నేమ్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది, దాంట్లో ఆ యొక్క URI ఏంటి, ఎక్సెప్షన్ మెసేజ్ ఏంటి, ఇవన్నీ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, ఏవి ఎక్సెప్షన్స్ ఏవి లేనట్లయితే ఇట్లా అంటే స్టేటస్ కోడ్ ఇవి నల్గా ఉంటే ఈ మెసేజ్ ఇస్తాం. లేకపోతే స్టేటస్ కోడ్ ఉన్నట్లయితే స్టేటస్ కోడ్ని డిస్ప్లే చేస్తాం. లేకపోతే ఎర్రర్ లేదంటే ఎక్సెప్షన్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే చేస్తాం. ఓకే, ఎనీవే ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లర్. మొత్తానికి దీన్ని మనం ఫస్ట్ కంపైల్ చేసి చూస్తాం.
ఓకే. సో ఇప్పుడు ఈ యొక్క క్లాస్ని మన క్లాసెస్లోకి పేస్ట్ చేసుకుందాం. ఇది కామన్ ప్రాసెస్సే. తర్వాత మీరు web.xmlలో ఆ యొక్క ఎర్రర్ హ్యాండ్లింగ్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇచ్చాం. సో ఫస్ట్ ఆ యొక్క క్లాస్ నేమ్ ఎర్రర్ హ్యాండ్లర్, అట్లానే URL ఎర్రర్ హ్యాండ్లర్ ఇచ్చాం. మరి ఎర్రర్ పేజ్ ఎలిమెంట్ ద్వారా ఎర్రర్ కోడ్ 404 వరకు తీసుకున్నాం. ఓన్లీ 1 కోడ్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది ఇక్కడ. తర్వాత ఎక్సెప్షన్ టైప్ థ్రోయబుల్ ఇచ్చాం. అంటే అన్ని రకాల ఎక్సెప్షన్స్ టైప్స్ని ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్ కావచ్చు, లేదంటే సర్వ్లెట్ ఎక్సెప్షన్ కావచ్చు, ఏదో ఒకటి ఏదొచ్చినా సరే ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసి మొజిల్లాలోకి వెళ్ళండి. అంటే ఒక కోడ్స్ని కొన్నిసార్లు కొన్ని వెబ్ బ్రౌజర్స్లో, అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కొన్ని వర్షన్స్లో కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో హ్యాండిల్ చేయలేదు కాబట్టి నేను ప్రస్తుతం మొజిల్లా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎడుసాఫ్ట్ /something నేను ఒక లేని పేజ్ని ఇస్తాను. ఎక్స్ అనే సర్వ్లెట్ నేమ్ ఇచ్చాను. అది లేదు కాబట్టి దాని స్టేటస్ కోడ్ డిస్ప్లే చూడండి. సో ఇప్పుడు web.xmlలోకి వెళ్ళి దీనికి సంబంధించిన కరస్పాండింగ్ ఎలిమెంట్ని తీసుకొని దాని ద్వారా కరస్పాండింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఏదైతే ఉందో, అంటే మనం ప్రీవియస్గా రాసిన ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఆ యొక్క సర్వ్లెట్ని యూజ్ చేసుకొని ఈ కోడ్ని ఇక్కడ రైట్ చేయడం జరిగింది. అదే మీరు మామూలుగా వర్క్ అయ్యే ఏదైనా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మామూలుగా వర్క్ అవుతాయి. ఎక్సెప్షన్ రైజ్ అయినప్పుడు మాత్రమే ఆ యొక్క ఎక్సెప్షన్ హ్యాండ్లర్ సర్వ్లెట్ అనేది రావడం జరుగుతుంది. సపోజ్ నేను లేని ఒక సర్వ్లెట్ నేమ్ పేజ్ నేమ్ ఇచ్చాను కాబట్టి ఈ స్టేటస్ కోడ్ రావడం జరిగింది. మరి స్టేటస్ కోడ్ కాకుండా దాంట్లో ఏదైనా ఎర్రర్స్ రైజ్ అయితే అప్పుడు ఎర్రర్స్కి సంబంధించిన లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడ వచ్చేదన్నమాట. ఈ విధంగా మనం ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్కి సంబంధించిన కోడ్ ఒక జావా ఫైల్గా రాయడం, దాన్ని కంపైల్ చేయడం, దాన్ని కాపీ చేసి క్లాసెస్లో స్టోర్ చేయడం, ప్లస్ దాని తర్వాత web.xml ఫైల్లో దానికి ఏ హ్యాండ్లర్స్ని తీసుకోవాలో చూడడం, తర్వాత మీరు ఏ సర్వ్లెట్ని కాల్ చేసినా ఆ కరస్పాండింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ అనేది మీకు యాక్టివ్ కావడం జరుగుతుంది. ఎక్సెప్షన్ వస్తే మాత్రమే, రాకపోతే అంటే ఆ ఫైల్ కరెక్ట్గా ఆ యొక్క సర్వ్లెట్ కరెక్ట్గా వర్క్ అయితే నో ప్రాబ్లం, వర్క్ కాకపోతేనే మీకు ఎర్రర్ అనేది రైజ్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లర్ అనే దాన్ని ఇస్తాను. చూడండి, ఎర్రర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్సింగ్, ప్లీజ్ రిటర్న్ టు హోమ్ పేజ్ అంటుంది. ఓకే, అంటే దాంట్లో ఎర్రర్ ఇన్ఫర్మేషను స్టేటస్ కోడ్ లేదు, ప్లస్ థ్రోయబుల్ లేదు, కాబట్టి హోమ్ పేజ్ అంటే ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. ఓకే,